అలారం ఇప్పటికే ఆరోసారి మ్రోగింది. ఇంకా స్నూజ్ చేస్తూ పడుకుంటే ఆఫీస్కి లేటవుతుందని ఎలాగో అలా మెల్లిగా లేచి నిల్చున్నాడు శ్రీధర్. లేవగానే తల దిమ్ముగా అనిపించింది. రాత్రి కొంచెం తక్కువ తాగితే బావుండు అనుకున్నాడు. టైం 8 దాటింది. 9 గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి. బెడ్ పక్కకు ఖాళీ సీసాలు, నమిలిపడేసిన నాన్ వెజ్ ఎముకలు చిందరవందరగా పడున్నాయి. నా కొడుకులు తాగడం, వెళ్ళిపోవడం, ఇదంతా ఎవడు సర్దుతారు అనుకున్నాడు. తనకున్న క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రమే. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళైపోయాయి. శ్రీధర్ ఒక్కడే బ్యాచిలర్గా ఉన్నాడు. అందుకే వీకెండ్ రాగానే ముగ్గురూ కలిసి శ్రీధర్ రూంలోనే తాగుతారు. చాలా రోజుల్నుండి ఇది జరుగుతోంది. అంతా సర్దేసి హడావిడిగా రెడీ అవ్వడం మొదలుపెట్టాడు. శ్రీధర్కి 33 ఏళ్లు. తన ఈడువారందరికీ పెళ్ళిళ్ళైపోయి వారి పిల్లలు స్కూళ్లకు కూడా వెళ్ళిపోతున్నారని తన తల్లి అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది. తనకు పెళ్లి కాకపోవడానికి పెద్ద కారణాలేమీ లేవు. అందగాడు, మంచి ఉద్యోగం, పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలొచ్చాయి. కాని శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు పెళ్లి గురించి శ్రీధర్ పెద్దగా ఆలోచించలేదు. కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయినిష్టపడ్డాడు. వన్ సైడ్ లవ్. ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు. తర్వాత ఆమెకి పెళ్ళైపోయింది. దాని తర్వాత ఏ అమ్మాయిని చూడలేదు. ఎవరైనా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు. దీనితో తన జీవితంలో మరో ప్రేమకథ లేకుండా పోయింది. ఆఫీస్కి వెళ్లడం, ఇంటికి రావడం, టీవీ చూడటం, మొబైల్ ఫోన్తో గడపడం, వీకెండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, నెల జీతం రాగానే సగం జీతం ఊర్లో ఉన్న అమ్మానాన్నలకి పంపడం, మిగతాది తన ఇష్టానికి ఖర్చు పెట్టుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్గా జరుగుతోంది. అయినా శ్రీధర్ ఎప్పుడూ బోరుగా ఫీలవలేదు. నిజానికి తనకి ఈ జీవితం చాలా ఈజీగా, హాయిగా ఉంది. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుని పడే పాట్లు చూసి నవ్వుకునేవాడు. ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయి నచ్చేది కాదు. తనకెలాంటమ్మాయి కావాలో తనకే క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు. ఆఫీస్కి ఇంకా 20 నిమిషాలుంది. బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీద పడ్డాడు. ఇంకో అరగంటలో ఆఫీసులో ఉంటాడు. బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు. రోడ్డు మీద వెళ్తున్న జంటల్ని చూస్తుంటే మనసుకు బాధగా అనిపించింది. జీవితం చాలా రొటీన్గా అనిపించింది. ఇన్ని రోజులు బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. ఎన్ని రోజులిలా? ఇంకే మార్పు తన జీవితంలో రాదా అనిపించింది. ఆఫీసు, ఇల్లు, ఇల్లు, ఆఫీసు, ఇంతేనా? ఎందుకో ఆఫీస్కి వెళ్లబుద్ధి కాలేదు. వెంటనే బైక్ సైడుకు తీసుకుని హెచ్ఆర్కి కాల్ చేసి ఆ రోజు హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకున్నాడు. పక్కనే ఒక చిన్న టీ కొట్టుంటే టీ తాగుతూ ఒక రాయి పైన కూర్చున్నాడు. ఆ టీ కొట్టు ముందు ఒక డిగ్రీ కాలేజుంది. స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజ్కి వెళ్తున్నారు. సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్లను చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది. తను క్లాస్ టాపర్ కావడానికి ఎప్పుడూ పుస్తకాలతో ఎలా కుస్తీ పట్టేవాడో గుర్తొచ్చింది. ఎప్పుడూ పుస్తకాలే లోకం కావడంతో ఎవ్వరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. క్లాస్ ఫస్ట్ రావడమే తన చిన్నప్పటినుండి తన ధ్యేయం. ఎప్పుడైనా రాకపోతే తర తీసేసినట్టుండేది తనకు. ఇంటర్లో జిల్లా ఫస్టొచ్చాడు. అదే బీటెక్లో కూడా కంటిన్యూ అయింది. తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించే మ్యాక్సిమం మాట్లాడేవాడు. దీంతో సబ్జెక్ట్లో ఏమైనా డౌట్స్ వచ్చినవాళ్లు తప్ప ఎవ్వరూ ఎక్కువ మాట్లాడేవారు కాదు. అలాంటి టైంలోనే కీర్తనని చూశాడు. కీర్తన తనకి జూనియర్. చాలా అందంగా ఉంటుంది. అందానికి తగ్గట్టు హుందాగా ఉండేది. తెలివైంది, బాగా చదివేది కూడా. ఎంతోమంది ఆమెతో మాట్లాడ్డానికి తెగ ప్రయత్నించేవాళ్లు. అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది. ఆమె ముఖాన్ని చిరునవ్వు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది. అలా ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉండడం తనకెంతో నచ్చేది. తను కూడా ఆమెలా ఉంటే ఎంత బావుండు అనుకునేవాడుగాని చిన్నప్పట్నుండి అలా అలవాటైన స్వభావం ఎలా మారుతుంది? బహుశా అదే ఆమెతో ప్రేమలో పడేటట్టు చేసిందేమో. ఆమె చనువును చూసి చాలామంది ప్రపోజ్ చేశారు. సున్నితంగా అందరినీ తిరస్కరించింది. చాలామందికి ఆమె ఒక డ్రీమ్ గర్ల్. శ్రీధర్ కూడా ఆమెతో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునేవాడు. చిన్నప్పట్నుండి ఇంట్రోవర్ట్గా పెరగడంతో ఎవరితోనైనా కొత్తగా పరిచయం పెంచుకోవాలంటే తన వల్ల అయ్యేది కాదు. ఇంకో విషయమేంటంటే ఆ అమ్మాయి వాళ్ళిల్లు శ్రీధర్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు. దూరం నుండి చూసి సంతోషపడ్డం తప్ప. తన చదువు, తన పుస్తకాలు, అదే లోకం. ప్రొఫెసర్ల చేత మాత్రం చాలా మంచివాడు అనిపించుకున్నాడు. తన క్లాస్మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగి తేల్తుంటే తను కూడా ప్రేమ పొందగలిగితే ఎంత బావుండు అనుకునేవాడు తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అనే విషయం గ్రహించలేకపోయాడు. చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం. ఇలాగే 3 సంవత్సరాలు గడిచిపోయాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లలో అందరికంటే ముందు తనకే జాబొచ్చింది. అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి. అప్పుడైతే ఒప్పుకునేందుకు ఛాన్సెస్ ఎక్కువుంటాయనుకున్నాడు. కాని తన దురదృష్టమో ఏమోగాని అదే టైంలో ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.
కొన్ని రోజులు ఆ బాధలోనే ఉండిపోయాడు. ఇంకా ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోయాడు. ఆ కాలేజ్ స్టూడెంట్స్ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్థమైంది.